హలో గైస్, వెల్కమ్ టు బిఎస్ఎం వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అమ్మ 16 సోమవారం వ్రతం చేస్తున్నానని చెప్పి నేను షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా గైస్. సో అందులో భాగంగా ఇది 9వ సోమవారం పూజ అనమాట. లాస్ట్ షార్ట్ ఎవరైనా చూడకపోతే నేను కింద ట్యాగ్ చేస్తాను, చూడండి. ఇక అలాగే అమ్మ నార్మల్గా ఎలా చేసుకుంటారో అలాగే 9వ సోమవారం కూడా పూజ అయితే చేసుకున్నారు. ఇక 9వ సోమవారం కూడా ఒక శివలింగాన్ని అయితే తయారు చేసుకున్నారు పుట్టమన్నుతో. ఇంకా ఆ శివలింగాన్ని అయితే పూజించుకున్నారు. అమ్మ పూలు పండ్లు అయితే అన్నీ పెట్టి 9వ సోమవారం పూజ కూడా అయితే చాలా మంచిగా అయితే జరిగింది. ఇక మనం పూజ అయిపోయాక మనం వ్రతకథ అయితే తప్పనిసరిగా అయితే చదువుకోవాలి. ఎందుకంటే వ్రతకథ చదివితేనే మనకు పూజ అనేది ఫలిస్తుంది. ఇంకా అమ్మ వ్రతకథ కూడా అయితే చదువుకున్నారు. ఇంకా మీకు మా పూజ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ పూజ అనేది మనం చాలా నిష్టగా చేయాలి. ఎందుకంటే 16 సోమవారం వ్రతం మనం నిష్టగా చేస్తేనే మనకు ఫలితం అనేది ఉంటుంది. ఇంకెవరికైనా లాంగ్ వీడియో కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను డీటెయిల్గా లాంగ్ వీడియో కూడా చేస్తాను. మా వీడియోలు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.